నమస్తే. ప్రజెంట్ మనం హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. సో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 252 జీవోతోటి అనేక మంది జర్నలిస్టులు అక్రెడిటేషన్కి దూరం అయిపోతూ ఉన్నారంటూ చాలామంది ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ అంతా కూడా కలెక్టర్ కార్యాలయానికి చేరుకోవడం జరుగుతూ ఉంది. ఆయా సంబంధించినటువంటి జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసుల ముంగట ధర్నాలు నిరసనలు కూడా చేయాలని చెప్పేసి ఇప్పటికే ఏదైతే జర్నలిస్టు సంఘాలు పిలుపునిచ్చినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ఆయా సంబంధించినటువంటి జిల్లాల్లో జర్నలిస్టులు అయితే ధర్నాలు రాస్తారోకోలు నిరసనలు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి కేసీఆర్కి సంబంధించినటువంటి హయాంలో 23,000 అక్రెడిటేషన్ కార్డులు ఉండేవి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్ తీసుకొచ్చినటువంటి 252 జీవోతోటి దరిదాపుగా 10,000 మందికి పైగా అక్రెడిటేషన్ను కోల్పోతూ ఉన్నారు. ఇప్పటికీ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు మీడియాతోటి మరొక పక్కన సోషల్ మీడియాతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పూర్తిగా అక్రెడిటేషన్ కార్డులని రద్దు చేయాలి, అలాగే డెస్క్ జర్నలిస్టులకి అసలు అక్రెడిటేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా తొలగించాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది, ఒక కుట్ర చేస్తూ ఉంది. ఇదంతా కూడా జర్నలిస్టు సంఘాలంతా కూడా వీటికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు, వ్యతిరేకంగా కథనాలు కూడా వ్యతిరేకంగా ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా ఈ జీవో 252ని సర్వరించాలి. గతంలో 239ని కేసీఆర్ హయాంలో తీసుకొచ్చినటువంటి జీవోను కాదని చెప్పేసి 252 జీవోను తీసుకుని రావడం వల్ల చాలామంది అక్రెడిటేషన్కి దూరం అయిపోతూ ఉన్నారు. చాలామంది వర్కింగ్ జర్నలిస్ట్ అంతా కూడా అక్రెడిటేషన్ కార్డుకి నోచుకోలేకపోతూ ఉన్నారు. దీనిపైన సమీక్షించాలని చెప్పేసి కూడా జర్నలిస్ట్ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా తెలుపుతా ఉన్నారు. సో ఇక్కడ చూడొచ్చు. వచ్చేపటికెళ్ళే వాళ్ళకి మేమే ఒకటే చెప్తున్నా, నాకు ఓపిక లేదు. మీరు చేస్తారా, మీ మెసేజ్ పోవాలా లేకపోతే నాతో ఆర్గ్యుమెంట్ చేసి మెసేజ్ పోవాలా మీరు డిసైడ్ చేసుకోండి. ఇన్స్పెక్టర్ గారు ఈ బారికేడ్ సిగ్గు జర్నలిస్టుల మధ్యలో విభేదాల సిగ్గు జర్నలిస్టుల మధ్యలో విభేదాల Dale.
పాత పద్ధతిలోనే అక్రిడేషన్లన్నింటినీ జారీ చేయాలి. అక్రిడేషన్ల తగ్గింపును మానుకోవాలి. జియో 252ను వెంటనే సవరించాలి. మనం పోరాడి హక్కుగా సాధించుకున్నటువంటి డెస్క్ జర్నలిస్టుల అక్రిడేషన్ల కార్డులను యథావిధిగా కొనసాగించాలి. పాత విధానాల్లోనే అక్రిడేషన్ల కార్డుల జారీ ఉండాలి. ఇది ఓన్లీ డెస్క్ జర్నలిస్టులను విభజించినట్టుగానే చాలామంది ప్రచారం చేసుకుంటున్నారు. అంతకంటే ఇంకో ప్రమాదకరమైన విషయం ఏంటంటే జిల్లాల్లో రూరల్లో ఉండే రిపోర్టర్లకి, చిన్న పత్రికల వాళ్ళకి జారీ చేసే అక్రిడేషన్ కార్డులలో చాలా పెద్ద ఎత్తున కోత విధిస్తున్నారు. దాన్ని కూడా మానుకోవాలి. ఈ అక్రిడేషన్ల జారీలో ఏదైతే విభజన విధానం తీసుకొచ్చారో మీడియా కార్డులు అంటూ డెస్క్ జర్నలిస్టులను రెండో శ్రేణికి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తూ వర్కింగ్ జర్నలిస్టుల నుంచి వాళ్ళను వేరు చేసి రాత కూలీలుగా ముద్ర వేసే ప్రయత్నం జరుగుతుంది. డెస్క్ జర్నలిస్టులు అనే వాళ్ళ స్థాయిని తగ్గించే ప్రయత్నమే ఇది తప్ప ఇంకోటి కాదు. కనుక ఆ విధానాన్ని మానుకొని ఇదివరకైతే ఎట్లా అక్రిడేషన్లు ఇచ్చారో అదేవిధంగా డెస్క్ జర్నలిస్టులకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా అక్రిడేషన్ కార్డులే ఇవ్వాలి. అందులో విభజన లేదు. ఎక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా వర్కింగ్ జర్నలిస్టులను విభజించేటువంటి ప్రయత్నం జరగలేదు. అటువంటి పరిస్థితి లేదు. మన దగ్గర అటువంటి పరిస్థితి ఉండొద్దు అని మేము కోరుతున్నాము. ప్రభుత్వం అయితే జీవోని వెనక్కి తీసుకోమంటున్నారు. 252 జీవో అక్రిడేషన్ల జారీపై ప్రభుత్వం జారీ చేసినటువంటి 252 జీవోని సవరించాలి. వెంటనే సవరించి పాత పద్ధతిలో ఇదివరకు ఎలాగైతే అందరూ జర్నలిస్టులకు సమానత్వం పాటిస్తూ ఎట్లా ఇచ్చారో అదే విధానంలో అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలి. అక్రిడేషన్ కార్డుల జారీలో వివక్షను చూపొద్దు. సార్ అందుబాటులో లేరు, ప్రయత్నించాము. అందుబాటులో లేకపోవడం వల్ల కలవలేదు. సార్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వెళ్ళి కలిసి మా మెమరాండం, మా వినతిని మేము తెలియజేస్తాం. సో చూస్తా ఉన్నాం ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ప్రెస్ అకాడమీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ నిర్లక్ష్యం కానీ ఇక్కడ కూడా ఇంతవరకు కూడా స్పందించకపోవడం విచారకరం అన్నటువంటి భావన సైతం కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు పోలీసులతో వాగ్వాదం అవుతూ ఉంది. సో 252 జీవో ఏదైతే ఉందో తెలంగాణ జర్నలిస్టులకు ఆ హక్కులకి ఇది ఒక గుడ్డలు పెట్టి లాంటి జీవో అని చెప్పేసి కూడా వీళ్ళందరూ ఒక ప్లాకార్డులతో కూడా వాళ్ళంతా జర్నలిస్టులు మమ్మల్ని ఒక సైడ్ ఉంచండి, ఒక సైడ్ ఉంటాం. మీకు రెండు కార్డుల విధానాన్ని రెండు కార్డుల విధానాన్ని జిందాబాద్ జిందాబాద్ సైతం కూడా వీళ్ళందరినీ జర్నలిస్టులు అందరూ కూడా లిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా తరలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉంది. ఇదంతా కూడా కలెక్టర్ కార్యాలయం, హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో వాళ్ళ యొక్క నిరసనను వ్యక్తం చేయడానికి వచ్చినటువంటి ఇక్కడ జర్నలిస్టులు అంతా కూడా రోడ్డు పైన కూడా బైఠాయించి జీవో నెంబర్ 252కు వ్యతిరేకంగా అయితే వీళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. చాలా మంది వర్కింగ్ జర్నలిస్టులు అంతా కూడా ఈ రోజు అక్రిడేషన్ కార్డుకు నోచుకోలేకపోతా ఉన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏదైనా కానీ ఒక పక్కన బస్సు రాయితీ కావచ్చు, ట్రైన్ సంబంధించినటువంటి రాయితీ కావచ్చు, ఆరోగ్యం సంబంధించినటువంటి హెల్త్ స్కీమ్లకు సైతం కూడా అక్రిడేషన్ ని రద్దు చేయడం వల్ల వీటన్నిటి కూడా కోల్పోతామన్నటువంటి భావనను సైతం కూడా వాళ్ళంతా వ్యక్తం చేస్తారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మారుతూ సాగర్ గారు నుంచి కూడా కనీసం స్వేచ్ఛ లేదు. మీడియా జర్నలిస్టులు ఇక్కడ చేస్తూ ఉంటే ఈ రకమైనటువంటి అరెస్టులు చేయడాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన మేము
తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఒక నిరంకుశమైనటువంటి పాలన ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. జర్నలిస్టులు ఒక ఫోర్త్ ఎస్టేట్ గా పర్యటన వెళ్తున్నటువంటి జర్నలిస్టులను ఈ రకంగా అరెస్టులు చేయడం, బలవంతంగా తీసుకెళ్లడం ఏదైతే ఉందో, మేము శాంతియుతంగా ఇక్కడ నిరసన ప్రదర్శన తెలియజేయడానికి వచ్చాం. కేవలం కలెక్టర్ల దగ్గర ఈ రోజు మేము వినతి పత్రాలు ఇచ్చి వినతి పత్రాలు ఇవ్వడానికి వస్తే ఈ రకంగా బలవంతంగా ఈ రకంగా అరెస్టు చేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మేము కేవలం మేము వినతి పత్రాలు ఇచ్చేవరకు సో చూస్తా ఉన్నాం కదా, ఇక్కడ జర్నలిస్టు సంబంధించినటువంటి సంఘ నాయకులంతా కూడా వీళ్ళందరూ కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. సో ప్రతి జిల్లాలో సైతం కూడా ఈ నిరసన వ్యక్తం అవుతా ఉన్నది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ జీవో 222 పైన సమీక్ష చేసుకొని 222 జీవాను పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. జీవో 252 వెంటనే సవరించాలి. గతంలో ఒకటే ఒక మాట చెప్తా ఉన్నాం, మేము శాంతియుతంగా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి అయ్యా 2 కార్డుల విధానం అనేది కరెక్ట్ కాదు డిసిప్లిన్ చెప్పడానికి వస్తే ఈ రోజు ఈ రకంగా అరెస్ట్ చేయడం అనేటటువంటి దాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కేసీఆర్ ప్రభుత్వం 239 జీవోను పునరుద్ధరించాలి. ఈ రోజు 13,000 అక్రిడేషన్ కార్డులను కోత విధించడానికి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రను ఛేదించే క్రమంలోనే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ రోజు కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. భవిష్యత్తులో ఈ ఆందోళన ఉధృతం చేస్తాం. ప్రజాస్వామ్యయుతంగా నిర్వహిస్తున్నటువంటి నిరసనను పోలీసులు అడ్డుకోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేవలం మేము అడుగుతున్నది ఏంటి, జర్నలిస్టులకు మా హక్కుగా వచ్చేటువంటి అక్రిడేషన్ కార్డు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. దాన్ని కూడా ఇవ్వనియకుండా ఒకవైపు రేవంత్ రెడ్డి చెప్పారు, నేను ఏడో హామీ ఇస్తున్నానన్నాడు, నిరసనలు తెలియజేసే హక్కు అన్నాడు. కనీసం జర్నలిస్టులు ఈ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు నిరసన తెలియజేసి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ 7వ హామీ ఏమైంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యంలో నిలుస్తున్నటువంటి 7వ హామీ ఏమైంది? జర్నలిస్టులకు నిరసన తెలిపే హక్కు లేదా? నాకు అప్లికేషన్ కార్డు ఇవ్వడని అడిగేటువంటి ఒక హక్కు లేదా? గవర్నమెంట్ ఇంత ముందుకు డెస్క్ జర్నలిస్టులు అంటేనే డెస్క్ జర్నలిస్టు రిపోర్టర్స్ కలిసినే జర్నలిజం అవుతుంది. అది ఇన్పుట్ అయినా అవుట్పుట్ అయినా రెండు కలిసినే పర్ఫెక్ట్ న్యూస్ అనేది బయటకు వస్తుంది. అలాంటిది డెస్క్ జర్నలిస్టులని రిపోర్టర్స్ని విడదీసి మీడియా కార్డులు అనేది ఒకటి, అక్రిడేషన్ కార్డులు అనేది ఒకటి ఇస్తామని జీవోలో ప్రకటించింది. అది కరెక్ట్ కాదనేది మా నినాదం. అలాగే అందరికీ ఒకటే జర్నలిస్ట్ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. డెస్క్ జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులకు పోరాడి మేము సాధించుకున్నాం. అలాంటిది ఇప్పుడు కొత్తగా జీవో తీసుకొచ్చి దాంట్లో డెస్క్ జర్నలిస్ట్గా విడదీసి కార్డులు ఇస్తామని సరైన కాదు. అందరికీ ఒకే రకమైన కార్డు ఇవ్వాలి. గవర్నమెంట్ తీసుకొచ్చిన జీవోని సవరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 33% కోటా అలాగే మహిళా జర్నలిస్టుల కోసము గతంలో మేము 33% అవకాశాలు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము పోరాడి దాన్ని సాధించుకున్నాం. గతంలో అది 33% అన్ని డెస్కుల్లో 33% మహిళా కోటా కింద అక్రిడేషన్ కార్డులు ఇచ్చారు. ఇప్పుడు ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఇచ్చిన జీవాలో దాని మీద క్లారిటీ లేదు. దాని మీద కూడా క్లారిటీ ఇస్తూ 33% మహిళా కోటాని కంటిన్యూ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంతమంది నష్టపోతా ఉన్నారు ఇప్పుడు తీసుకొచ్చిన 250? ఇప్పుడు ఈ 252 జీవో వల్ల డెస్క్ జర్నలిస్టులను 2వ శ్రేణి జర్నలిస్టులుగా గుర్తించినట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో చట్టంలో కూడా ఏముందంటే వర్కింగ్ జర్నలిస్టుల కింద సబ్ ఎడిటర్స్ కూడా వర్కింగ్ జర్నలిస్టుల కింద ఉన్నారు. వర్కింగ్ జర్నలిస్టులు ఉన్న వాళ్ళందరికీ కూడా అక్రిడేషన్ ఇవ్వాలనేది ప్రభుత్వం జీవో నుంచి ఇప్పుడు తొలగించి 2వ శ్రేణిగా ఇస్తుంది. దీనివల్ల ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే వాళ్ళని అడిగినప్పుడు మీకు అన్ని రకాలటువంటి బెనిఫిట్స్ వస్తాయి, ఏది కూడా కట్ చేయమవుతుంది. అన్ని రకాల బెనిఫిట్స్ ఇచ్చి ఏమీ కట్ చేయనప్పుడు ఈ విభాగాన్ని ఎందుకు చేస్తున్నారు, 2వ రకం కార్డులు ఎందుకు ఇస్తున్నారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. దీనివల్ల ఇప్పుడు బస్ పాసులు కానీ ఇవి కానీ పోతే దాదాపు 10,000 మంది పైగా రిపోర్టర్స్కి కూడా ఈ ప్రమాదం ఉంది. రిపోర్టర్లకు కూడా చాలా వరకు కార్డులు తగ్గించారు. అందుకోసం మేము అందరి తరఫున చేస్తున్నాం. మాకు ఈ పోరాటానికి అన్ని సంఘాలు కూడా మాకు మద్దతు తెలిపిన సంఘాలకు కూడా చేస్తున్నాం. మేము ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 252 జీవోలను సవరణ చేసి గతంలో ఎట్లయితే ఇచ్చిర్రో అదే ఒక రకమైన కార్డుని ఇవ్వాలి. గతంలో ఇచ్చినటువంటి అందరికీ కూడా
అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి. అవసరమైతే గతంలో రాని వాళ్ళకు కూడా అదనంగా ఇవ్వాలి తప్ప ఉన్న వాటిని రద్దు చేయొద్దు అనేది మా సంఘం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇంత నష్టపోతా ఉన్నారు, ఇంతమంది జర్నలిస్టులకి అక్రెడిషన్ రాకుండా పోతా ఉంది. సో ఇప్పటి వరకు సైతం కూడా మీడియా అకాడమీ చైర్మన్ ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నాడు? దీనికి ఏంది కారణం? మీడియా అకాడమీ చైర్మన్ గారు బయటికి వెళ్ళారు, నిన్నే వచ్చారు, అతను మాట్లాడారు. అతను వివరణ ఇచ్చిన దాంట్లో కూడా క్లారిటీ లేదు. అదేంటంటే అతను చెప్పిన దాని వెంటనే గతంలో ఉర్దూ పత్రికల విలేకరులకి, చిన్న పత్రికల వాళ్ళకి కొంత అన్యాయం జరిగింది, అందుకోసం ఈ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే మాకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకి న్యాయం చేయండి. మేము కూడా అడుగుతున్నాం, మేము వాళ్ళకి న్యాయం చేయండి. వాళ్ళకి న్యాయం చేయకపోగా వాళ్ళ న్యాయం పేరుతోని మాకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళకి 10 మంది కాకపోతే 50 మందికి ఇవ్వండి, అర్హులందరికీ ఇవ్వండి. మేము కూడా స్వాగతిస్తాం దాన్ని. అట్లాంటి వాళ్ళకి రాని వాళ్ళందరికీ కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము కూడా స్వాగతిస్తాం. అట్లాంటి వాళ్ళకి ఇస్తే న్యాయం ఉంటుంది తప్ప మాకు తీసేస్తే అది అన్యాయం అవుతుంది. అది ఒకసారి వారు కూడా ఆలోచించుకొని ఇప్పటికైనా దాన్ని మార్చి అందరికీ ఇచ్చే బాగుంటుంది అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు జర్నలిస్టుల యొక్క అక్రెడిషన్ లో కోత విధించడం వెనుక ఎటువంటి కుట్ర ఉందని చెప్పి? ఏ కుట్ర ఉంది అనేది మాకు తెలియదు, వాళ్ళు ఇంతవరకు చెప్పట్లేదు. అది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే బెనిఫిట్స్ అన్నీ ఇస్తామంటారు. పోనీ బెనిఫిట్స్ కట్ చేస్తారంటే ప్రభుత్వానికి ఏదో డబ్బులు మిగులుతాయనే ఆలోచన ఉండేది, కానీ అది కూడా లేదు. బెనిఫిట్స్ అన్నీ ఇస్తాం, గతంలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ మీకు ఏది కట్టు కాదంటారు. ఏది కట్టు కానప్పుడు రెండో కార్డు ఎందుకు తీసుకురావాలనేది మా ప్రశ్న. దానికి ప్రభుత్వం నుంచి కానీ మీడియా అకాడమీ చైర్మన్ నుంచి కాదు కూడా ఇంతవరకు సరైనటువంటి సమాచారం లేదు, సరైన సమాధానం లేదు. అది క్లియర్గా చెప్పాలి. మా అందరికి కూడా గతంలో ఇచ్చినట్టుగానే అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి, బస్ పాస్లు ఇవ్వాలి. గతంలో రానటువంటి వాళ్ళకు కూడా అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ విధంగా ఉండబోతుంది? సో ఇదే జీవో 252 జీవోనే కంటిన్యూగా చేసేటువంటి ఆ ప్రయత్నమే జరుగుతున్నట్టుగా కనబడతా ఉంది. ఏంది మీరు జర్నలిస్టులు ఏం చెప్తారు? అట్లేం లేదండి, ఖచ్చితంగా అడ్డుకుంటాము. జర్నలిస్టుల వర్గీకరణ అనేది జర్నలిస్టుల యాక్టులోనే లేదు. గతంలో ఒకే కార్డు విధానం ఉన్నప్పుడు ఇప్పుడు 2 కార్డుల విధానం ఎందుకు తెచ్చారు? తేవాల్సిన అవసరం ఏమొచ్చింది? అన్ని పథకాలు జర్నలిస్టులకు వర్తింపజేస్తా ఉన్నప్పుడు 2 కార్డుల విధానం ఎందుకు? ఒకటే కార్డు ఉండాలి కదా. మా పోరాటం అయినా మా చేసేదైనా కానీ ఒకటే కార్డు కోసం, ఒకటే కార్డు, ఒకటే జర్నలిస్టుల వర్గీకరణ అనేది లేదు. 252 జీవోను సవరించి ఒకే కార్డు విధానంలో పద్ధతిలో అమలు చేయాలనేదే మా డిమాండ్, మా పోరాటం. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏర్పాటు దాదాపుగా 2 సంవత్సరాలు అవుతా ఉంది. సో కొత్త కార్డులు కూడా ఇప్పటి వరకు కూడా మంజూరు చేయలేదు. సో జర్నలిస్టుల పక్షాల కానీ జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్యల పట్ల, జర్నలిస్టులకు రావాల్సినటువంటి అక్రిడేషన్ల పట్ల కూడా ఎక్కడ కూడా చిత్తశుద్ధి కనబడట్లేదు. సో ఏంటిది అంతా కూడా 2 సంవత్సరాలుగా కొత్త అక్రిడేషన్లు రాకపోవడానికి ఏ విధమైనటువంటి కారణం? సరే, ప్రభుత్వ ఉద్దేశము వాళ్ళ ఉద్దేశం ఏముందో మనకు తెలియదండి. వాళ్ళు ఒక జీవో అయితే తెచ్చిర్రు, రిలీజ్ చేసిర్రు. ఆ జీవోలో ఏమున్నది? జర్నలిస్టుల వర్గీకరణ ఉన్నది. మొదట నష్టపోయేది ఎవరు? జర్నలిస్టులు. ఆ నష్టపోకుండా ఒకే కార్డు విధానం కోసం మేము ఫైట్ చేస్తున్నాము. భవిష్యత్ కార్యాచరణ ఒకవేళ కనుక దీన్ని సవరించకపోయినట్టయితే మా పోరాటం మేము చేస్తాము. న్యాయపరంగా కూడా హక్కు ఉన్నది. వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్లే లేనప్పుడు ఎట్లా చేస్తారు? చట్టం ఉంటుంది ప్రతిదానికి. ఆ చట్టానికి లోబడే చేయాలి. ఆ చట్టానికి లోబడకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే అది కాదు కదా. చట్ట ప్రకారం ఉంటుంది, న్యాయపరమైన హక్కులు ఉంటాయి. మా హక్కును కాపాడుకోవడం కోసం న్యాయ పోరాటానికి సిద్ధం పడతాం. మీరు చెప్పండి, ఎందుకు ఇటువంటి వర్గీకరణకు వెనుక ఏంది అసలు? జర్నలిస్టులలో ఒక వర్గీకరణ సో మొదటిసారి చూస్తా ఉన్నాం. ఏంటిది? డెస్క్ జర్నలిస్టుకు ఒక రకమైనటువంటిది, ఫీల్డ్ జర్నలిస్టులకు ఒక రకమైనటువంటిది, ఏంటిది? ఎట్లా భావిస్తారు? అంటే ఇంతకు ముందు 10 సంవత్సరాల క్రితం అనుకుంటా, అప్పుడైతే డెస్క్ జర్నలిస్టులు, ఫీల్డ్ జర్నలిస్టులు అని చెప్పేసి కొంతమందికి అక్రిడేషన్ ఇచ్చేవాళ్ళు. తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంతమంది కృషితోని అందరికీ, అంటే సబ్ ఎడిటర్లతో పాటు డిజైనర్లకు, అంటే మీడియాలో పనిచేసే ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డ్స్ వచ్చినాయి. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ వేరు చేస్తున్నారు అనేది ఎవరికి అది అర్థమైతే లేదు. దీని వెనుక ఎవరున్నారు, ఏం కథ, అది వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు మేము ఎవరిని విమర్శించడం లేదు, అట్లని చెప్పేసి మా హక్కులను కాపాడాలని చెప్పేసి మాత్రమే కోరుకుంటున్నాము. ఇక్కడ ఏ జర్నలిస్ట్ అంటే వర్కింగ్ పనిచేసే వాళ్ళందరూ వర్కింగ్ జర్నలిస్టులే. దీంట్లో సబ్ ఎడిటర్లు వేరు, మళ్ళీ రిపోర్టర్లు వేరు అనే తేడా అనేది, అంతరాలు అనేది వద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మాకు కూడా గవర్నమెంట్ నుంచి గుర్తింపు కార్డు ఉండాలి. అక్రిడేషన్ అని ఉంటేనే రేపు ప్రతి గవర్నమెంట్ అప్లై చేసే గవర్నమెంట్ వర్తించే స్కీములు అన్నిటికీ అక్రిడేషన్ అనేది టెక్నికల్గా ఉండాలి. అలా లేకుండా మీడియా కార్డు అంటే అది దేనికి వర్తించదు. బస్ పాస్ అయినా ఇతర వేరే ఏ పథకాలకైనా ఖచ్చితంగా టెక్నికల్ ఇష్యూ వస్తుంది. కాబట్టి అందరికీ ఒకటే కార్డు ఉండాలి, అందరికీ యూనిఫామ్గా అక్రిడేషన్ కార్డు మాత్రమే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ వీళ్ళంతా కూడా
డెస్క్ జర్నలిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈ రోజు రోడ్ ఎక్కడం జరిగింది. డెస్క్ జర్నలిస్టుతో పాటు వర్కింగ్ జర్నలిస్టులు అందరూ కూడా ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముంగడికి వచ్చి ధర్నా చేస్తున్నారు. సో 2 కార్డుల విధానాన్ని ఇప్పటికైనా రద్దు చేయాలి. 239 గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన 239 జీవో ద్వారా దాదాపుగా 23 నుంచి 24 వేల అక్రిడేషన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈయన తీసుకొచ్చినటువంటి 252 జీవో ఏదైతే ఉందో ఈ జీవో ద్వారా దాదాపుగా 10,000కు పైన చాలా మంది వర్కింగ్ చేసేటువంటి పని చేసేటువంటి జర్నలిస్టులకి అక్రిడేషన్ రాకుండా పోతా ఉంది. జర్నలిస్టులు డెస్క్ జర్నలిస్టులు అని ఒక రకమైనటువంటి కార్డులు, మరొక పక్కన వర్కింగ్ జర్నలిస్టులు అని చెప్పేసి, ఫీల్డ్ జర్నలిస్టులు అని చెప్పేసి ఇంకొక రకమైనటువంటి కార్డు ఇవ్వడం ద్వారా రేపు ఏమైనా గవర్నమెంట్ ఇచ్చి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమైనా తనకు వాళ్ళకి రాకుండా పోతాయి కావచ్చు అన్నటువంటి ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతా ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క 252 జీవోని పూర్తిగా ఖచ్చితంగా దీన్ని సవరించేంత వరకు కూడా మా పోరాటం కూడా ఆగదు. మేము సాధించుకొని తీరుతాం. మాకు రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి అక్రిడేషన్ని మేము సాధించుకొని తీరుతామని చెప్పేసి జర్నలిస్టులు వాళ్ళంతా కూడా కలెక్టర్ ఆఫీస్ ముంగట వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్తున్నటువంటి విషయం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.